ఈ పేపర్ కు విలువ ఎందుకు పెరిగిందో తెలుసా? దీని మీద అనేక అక్షరాలు ఉన్నాయి, అంకెలు ఉన్నాయి. ఇది 500 రూపాయలు అని గవర్నర్ సిగ్నేచర్ ఉంది. దీన్ని 500 నోట్ అంటారు. మరి ఈ పేపర్ 500 నోట్ అంటారా? దీని మీద అంకెలు ఉన్నాయా, అక్షరాలు ఉన్నాయా? ఇగో మీ పిల్లల భవిష్యత్తు కూడా ఈ ప్లేన్ పేపర్ లాంటిది తల్లులారా. ఈ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు అక్షరాలు లేకుండా, అంకెలు లేకుండా, ముద్రలు లేకుండా, మాయలు మచ్చంద్ర ఏమి లేకుండా ప్లేన్ పేపర్ లాంటి వాళ్ళు మీ పిల్లలు. ఇగో ఈ పిల్లలకు ఇలాంటి అక్షరాలు నేర్పిస్తే, ఇలాంటి చైతన్యం చేస్తే, ఇలాంటి చదువులు చెప్పిస్తే ఇగో మీ పిల్లల భవిష్యత్తు 500 నోటులాగా తయారవుతుంది. మీ పిల్లలు 500 నోటులాగా ఉండాలంటే మీ పిల్లల్ని చదివించండి. లేదు నా పిల్లగాడి చిత్తు పేపర్ లాగా ఉండాలంటే అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. అందుకే నాకు 100 రూపాయలు వస్తే ఈ పిల్లలను చదివించడం కోసం 100లో 40 రూపాయలు పేద ప్రజలకు ఖర్చు పెడుతుంటాను. నేను పుట్టింది నిజామాబాద్ లో భీమ్గల్ మండల్ దేవకపేట అనే గ్రామంలో పుట్టిన, కానీ నేను హైదరాబాద్ లో సెటిల్ అయినా. నా కొడుకు MBBS డాక్టర్ చదువుతున్నాడు. వాళ్ళకు కూడా అదే చెప్పిన, బిడ్డ నేను 100 వస్తే 40 పేదలకు ఖర్చు పెడుతున్నా, నాలాగే మీరు కూడా 100 రూపాయలు వస్తే పేద ప్రజలకు బతికినంత కాలం 40 రూపాయలు ఖర్చు పెట్టండి విద్యా వైద్యం కోసమని నా పిల్లలకు కూడా నేను అదే వారసత్వాన్ని ఇస్తున్నాను. కాబట్టి మీరు కూడా మన ఈ కలమ్మ బిడ్డలకు మీ ఆశీర్వాదం ఎల్లకాలం ఉండాలని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సర్పంచ్ కు, వార్డు మెంబర్లకు, వివిధ పార్టీల నాయకులకు, అదే విధంగా తోటి కళాకారులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ కంటే సాయన్న.